ముఖ్యమంత్రిని గెలిచిన ఎమ్మెల్యేల గురించి మీ అభిప్రాయం అంటే గతంలో చాలా సంవత్సరాలు మెదక్ జిల్లాకి మీరు ఇన్ఛార్జిగా పనిచేస్తున్నారు. అంటే ముఖ్యమంత్రికి పార్టీ మీద పట్టుపోయిందని నాకు అనిపిస్తుంది. పార్టీ మీద ఆయన కనుసన్నల్లో జరిగే పార్టీది ఆయనకు కనుసన్నల్లో జరిగే వీలు కాకుండా అయింది. ఎందుకంటే పిల్లలను ఇంకా ఇంకా ఎంటర్టైన్మెంట్ చేస్తాడు. వాళ్ళనే ముందడ పెట్టి నడిపే వరకు ఎవడెక్కువ అవుతాడో ఎవడు తక్కువ అవుతాడో కేసీఆర్కి అర్థమవుతలేదు. హరీష్కు తెలియకుండా వాళ్ళు నలుగురు పోయి ముఖ్యమంత్రిని కలుస్తారని నేను అనుకుంటలేను. ఎందుకంటే వాళ్ళ అందరూ హరీష్ కనుసన్నల మీద వెళుతుంది. అయితే హరీష్కు ఏమన్నా అనుమానం వచ్చిందా? ఇప్పుడు వీళ్ళు పార్టీ లైన్ను తప్పి ఉద్యమ కోణాన్ని ఎత్తుకోని వాళ్ళు, హరీష్ పర్వాలేదు, ఆయన ఉద్యమ కోణంలో పనిచేసిండు. అయితే కొడుకుని తీసుకొచ్చి ముందడ పెట్టే వరకు హరీష్కి యానో కలుకు అంటాను, హరీష్కు యానో కలుకు అంటాను. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలల్లో కవిత పోటీ చేస్తాను అనుకుంటాను ఇక్కడ నుంచి మెదక్ నుంచి. మళ్ళీ ఇదేంద్రు, మళ్ళీ ఇదేంది కథ, నేను ఇదివరకే పరిశానులున్నా అని అనుకుంటా అంటే ఈవెన్ మళ్ళీ తీసుకొచ్చి ముందడ పెడతాడు అని వాళ్ళను కొద్దిగా చెక్కు పెట్టే ప్రయత్నంలో ఈ ప్రయత్నం జరిగిందని నేను అనుకుంటాను. వాళ్ళిద్దరిని కానీ కేసీఆర్కి కానీ మళ్ళా కేసీఆర్ కానీ ఒక అడుగు ముందడికి వేయకుండా ఉండేటందుకు ఒక ఆలోచన మెదిలి హరీష్ కడుపుల మెదిలిన ఆలోచనే ఇది. ఈ నలుగురు పోయి కలుసుడు ప్రత్యేకంగా అక్కడోళ్ళే మెదక్ జిల్లా వాళ్ళే పోయి కలవడంలో మేము అర్థమైంది. ఇంకొకటి ఏదైనా దీర్ఘకాలిక ప్రణాళిక కూడా ఉండొచ్చు. హరీష్ దీర్ఘకాలికంగా ఒక ప్రణాళిక కూడా ఉండొచ్చు. ఆయన మన ఇరిగేషన్ మంత్రిగా పనిచేసాడు. ఇప్పుడు అది ముందడ పడుతుంది, అది ముందడ పడుతుంది. కాళేశ్వరం ముందడ పడే క్రమంలో కవిత పార్లమెంటుకు వచ్చేటువంటి ఆలోచన చేస్తుంది. కాబట్టి కాళేశ్వరం కవిత రెండు కలిస్తే వీళ్ళను కొద్దిగా బ్రేక్ చేసేందుకు ఆయననేమైనా అక్కెర పడితే రేపు పార్లమెంట్ ఎన్నికల తర్వాత జరిగే పరిణామాలు వేరుంటాయి. జరిగే పరిణామాలు వేరే విధంగా ఉంటాయి. దేశ రాజకీయాలలో ఒక పెను మార్పులు వస్తాయి. దేశ రాజకీయాల మార్పులు వచ్చినప్పుడు ఈ తెలంగాణ ప్రాంతంలో కూడా అనేక మార్పులు చేర్పులు అవకాశం ఉంటుంది. లేకపోతే అలజడన్న అవకాశం ఉంటుంది. చేర్పులు కాకపోవచ్చు, మార్పులు కాకపోవచ్చు, రేవంత్ రెడ్డికి ఏం కాకపోవచ్చు. కానీ కాంగ్రెస్కు ఉండే సహజ లక్షణం ఒకటి ఉన్నది కదా, ఎప్పటికీ ఒక్క తీరుగా ఉండని సహజ లక్షణం. అది ఎప్పటికీ ఒక్క తీరుగా ఉండని సహజ లక్షణం ఒకటి ఉన్నది. ఎటు పడితే అటు ఉండే లక్షణం ఉన్నది కాంగ్రెస్ పార్టీకి. మరి అటువంటి లక్షణం వచ్చినప్పుడు ఆయన సొంతం ఒక కోణం అయితే ఉండాలి కదా. అంటే కాంగ్రెస్ బలంగా ఉంటుంది అంటున్నారా, టీఆర్ఎస్ బలంగా ఉన్నారు? టీఆర్ఎస్ అయిపోయింది, టీఆర్ఎస్ పని అయిపోయింది. టీఆర్ఎస్ పని క్లోజే. వీళ్ళు సమైక్యగా ఉన్నా క్లోజే, ఐక్యత లేకుంటే మరింత క్లోజ్. ఇప్పుడు టీఆర్ఎస్ అనే పని అయిపోయింది. టీఆర్ఎస్ ఇవాళ నేను నిజంగా చెప్తాను, టీఆర్ఎస్కు భుజం మీద గుర్తు పెట్టుకొని తిరిగినోడు, కష్టపడ్డోడు, కాళ్ళు గడపలు బట్టి ఓట్లు వేయించినోడు మొన్న, వాళ్ళు లేడు వీళ్ళ దగ్గర. ఇప్పుడు వాళ్ళు లేడు. ఎందుకంటే మనం చేసినా ఇది గెలవదురా, గెలిచినా ఏం కాదురా అనే కాడికి వచ్చింది. ఇది నాశనం అయిపోయింది, ఇక రేవు ఖచ్చితట్లేదు. మంచో చెడ్డో మనం అందరం మోడీని ఎత్తుకోవాలి అనే కాడు ఉన్నారు. అచ్చా బీజేపీ వాళ్ళ దగ్గర పోలే, బీజేపీ అనుకున్నాడు, మోడీ ముందట ఉన్నాడు. ఫస్ట్ టైము చైతన్యాన్ని నేను 70 నుంచి రాజకీయాలలో ఉన్నాను, యాక్టివ్ రాజకీయాలలో. నేను ఎంపీని కావచ్చు, ఎమ్మెల్యేని కాకపోవచ్చు, కానీ వెంకయ్యనాయుడుతో మెదిలిన, జంగారెడ్డితో మెదిలిన, లక్ష్మణ్తో మెదిలిన, బండారు దత్తాత్రేయ గారు నా ఇంటి మనిషి, ఇవన్నీ చూసిన నేను. కేసీఆర్తో సాచర్యంలో ఉన్నా, దగ్గరుండి ఆయన మంచి చెడ్డ నేను ఆయన పడుకోబెట్టిపోయి, రాత్రిళ్ళు 12 అయినా 1 గంట అయినా ఆయన పడుకోబెట్టిపోయి, మేము ప్రతి విషయంలో ఎంత మాత్రం అస్పష్టత లేకుండా మాట్లాడుకున్న వాళ్ళం. మమ్మల్ని చూసి అనేక మంది లీడర్లు అనుకునే రాజనకు నువ్వు కేసీఆర్ దగ్గర, నాకు బడుగులింగయ్య అనేది అన్న దండం పెడతానే ఒక్క చిన్న పోస్ట్ ఇప్పి అనేది ఆయన రాజ్యసభ మెంబర్ అయ్యాడు.
నన్ను చిత్రన్న రాజ్యసభ మెంబర్ బడుగులింగే అంటే నేను అనేక మందితో మెదిలిన ఫస్ట్ టైం ప్రజా చైతన్యం నన్ను చూసిన ఈ ఎన్నికలల్లో. ఎందుకు వచ్చింది ఇంత చైతన్యం ఎక్కడ? అంటే కేసీఆర్ను ప్రజలు భరించలే. కేసీఆర్ను ఎమ్మెల్యేల పరిపాలన, ఎమ్మెల్యేల యొక్క దౌర్జన్యాన్ని, కేసీఆర్ యొక్క ఈ పక్షపాత వైఖరిని, అసలే ఉద్యమ కోణాన్ని తెలియని వాళ్ళని తీసుకొచ్చి ముందడ పెట్టుడు. అంటే కుటుంబాన్ని ముందడ పెట్టినా కూడా సహించుడు కావచ్చు. ఎర్రబేల్ దయాకర్ రావు ఎవరు, ఈ శ్రీహరి సాబ్ ఎవరు, వీళ్ళందరూ మా బండప్రకాశాన్ని ఎవరు, బసవరాజ్ సారన్న ఎవరు, ఇసోంటోళ్ళు అన్ని జిల్లాల నుంచి తీసుకొచ్చారు కదా. ఇప్పుడు ఈమె ఎవరు నిన్న పోయినా ఎమ్మెల్యే ఎవరు, మంత్రి సునీతా లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ పార్టీ. వాళ్ళకున్న పార్టీకి ఏమైనా సంబంధం ఉన్నదా? ఇంకో విద్యాశాఖ మంత్రిగా ఉండే మొన్నటి దానిక ఆమెకున్న ఉద్యమానికి ఏమైనా సంబంధం ఉన్నదా? ఉద్యమానికి మొన్నటి అయిన విషయానికి ఏ మాత్రం సంబంధం లేని తీసుకొచ్చి ముందట పెట్టారు. అయ్యే వరకు మీలాంటి వాళ్ళందరినీ రాజా యాదవ్ ఇట్లాంటి ఏం పాపం చేసి ఏం పాపం చేసిలే. రాజా యాదవ్, ఈటెల రాజేందర్ ఏం పాపం చేసిండు? ఈటెల రాజేందర్ అనేతోడు ఎన్ని అప్పులు కట్టిండు ఈ పార్టీకి. ఇజ్జత్ మానం తీస్తా అంటే మెట్ల మీద ఏది మీద కూర్చున్నోడు కిందికి రాకుండా ఉండేది, మీద కూర్చున్నోడు కిందికి రాకుండా ఉండేదినే. బయటికి పోతే బస్ జీబుల కిరాయి, కార్ల కిరాయి, మొన్నటి మీటింగ్ కిరాయి ఎక్కడ అడుగుతాడో అని భయానికి కిందికి రాకుంటుంటే ఈటెల రాజేందర్ ఎక్కడ ఉండో ఫోన్ కలిపితే ఈటెల రాజేందర్ వచ్చి అప్పులు కట్టేది. ఏం పాపం చేసిండు ఈటెల రాజేందర్? నిన్నేమన్నా అన్నాడా? ఏమన్నా కావాలన్నాడా? నువ్వు మంత్రి పదవి మార్చినావు, ఆర్థిక మంత్రి నుంచి ఆరోగ్య మంత్రి చేసినావు. ఆరోగ్య మంత్రులు ఏమన్నా తిన్నాడా? గుడ్డ కట్టుకోకుండా తిరిగే అందరు దత్తాలు రాని ముక్కు కట్టకట్టుకుంటే ఏం చేసిండు? రాజా యాదవ్ ఏం చేసిండు? నేను రాత్రి 1 గంట కనుక నీతో నుండి పండుకోబెట్టిపోయేది కదా. ఏం పాపం చేసిండు వాడు? 5 లీటర్ల డీజిల్ అడిగిందా? ఇటువంటి ఎందరూ లక్షల మంది, ఇటువంటి వాళ్ళు ఎందరూ లక్షల మంది. ఇక కోదండరామ్ ఏం పాపం చేసిండు? ఎందుకు దగ్గర తీయలే? ఏం నాశనకాలం పుట్టింది? అందుకని ఈ గతి ఉంటారా? ఇంకా వీళ్ళు ఎవరన్నా నీ వాళ్ళు ఉన్నారు అందులో? మొన్న గెలిచిన వాళ్ళు నీ వాళ్ళ? ఎవరి కోసం వీళ్ళందరినీ దూరం చేశారు? కుటుంబం కోసమే దూరం చేసిండు. ఆ కుటుంబం పాడై రేవు తక్కువ మెదిలింది. కుటుంబాన్ని కూడా కాదనిలే, కుటుంబాన్ని కూడా దగ్గరే తీసుకున్నారు. నేను వద్దన్నా, అరే కొడుకుని తీసుకురాకే, పులగాన్ని తీసుకురాకు, మళ్ళా ఆగం అవుతుందని చెప్తిని. తీసుకొచ్చినాక అరంగేట్ర మీటింగ్ నేనే చేతిని. కొరివిలా అరంగేట్ర మీటింగ్ నేనే చేసిన. ఏమని చేసిన ఎరికేనా? ఆయనను యూరియా బత్తగా పోల్చి నేను సూపర్ బత్తగా మార్చుకున్నా. ఇక యూరియా బత్తాల కరువు ఉన్నప్పుడు ఏం చేస్తారంటే సూపర్ బత్తాలు లింకు పెడతాడు వాడు దుకాణప్పుడు. అందుకనే నేను ముందుగా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు వినేదందుకు, వాళ్ళు కొంచెం అలర్ట్గా ఉండేటందుకు మీరు కేటీఆర్ ఉపన్యాసం కోసం ఆ చెల్లు సుమా అయినా నేను మాట్లాడాలి. ఎందుకంటే నేను సూపర్ బత్తోని మాటలు వింటేనే యూరియా బత్త దొరుకుతుంది అని చెప్పిన కదా. గంత దిగజారి చెప్పిన కదా నీకోసం, నీ కుటుంబం కోసం. అనేక మంది నీ కుటుంబాన్ని ఆదరించారు కదా. ఒక్క హరీష్ తప్ప మాతో ఉన్నోడేవాడు పోరాటంలో. అనేక మంది నీ కుటుంబాన్ని ఆదరించారు కదా. ఇదే రాజ్యసభ మెంబర్ లేడా మాత్రలు ఇచ్చేటోడు. వాడు అలిగిపోయాడు, వాడిని ఇల్లు దొరికించుకొని పట్టుకొచ్చిన. అలిగి ఇంట్లో పోయాడు. అరే ఏందా, ఎందుకు పోయినావు, ఏం కథ అని అడిగిన నేను పోయి. అరే ఏడే రాలేదా అని, పిల్లాడు రాలేదా, సంతోష్ రాలేదా అంటే రాలేదే, వాడు అలిగెత్తలేడంటే నేను ఇల్లు దొరికించుకొని పోయి ఏం నాశనకాలం పుట్టింది నీకు, ఎందుకు అలిగినా అన్న. అంత చనువు ఉండేది, అంత మంచిగా ఉండేది ఆ కుటుంబంలో. నేను ఎంత మాట్లాడినా కూడా చనువు ఉండేది. నన్ను ఒక ఇంటి మనిషిగా చూసేది వాళ్ళు. ఇంత చేసిన కుటుంబంలోని వ్యక్తే మళ్ళీ ఏదో చేస్తున్నారని మీరు అంటున్నారు ఇప్పుడు. మళ్ళీ అంతే. ఏదైనా కూడా మనం ఏదైతే తప్పు చేస్తామో అదే తప్పు ఎదురవుతుంది. మనం ఏదైతే పొరపాటు చేస్తామో ఆ పొరపాటే మనకు ఎదురవుతుంది. ఆ పొరపాటు ఖచ్చితంగా ఎదురవుతుంది. ఎవరికైనా ఎదురైనట్టేనా? ఖచ్చితంగా ఎదురైంది. కేసీఆర్ నిజంగా
ఓసారి బాధ అనిపిస్తుంది. కేసీఆర్ను మేము చాలా ఉన్నతంగా చూసినాం, కేసీఆర్ని చాలా ఉన్నతంగా చూసినాం. మొన్న ఓడిపోయిన రోజు కూడా ఎంతో బాధ అయింది. అంటే ఓడిపోయిన రోజు బాధ అయింది, ఓటమి కోసం మేము ప్రయత్నం చేసినాం. సరే మేము సఫలమైనమా కాలేదా అది వేరే ముచ్చట. కానీ ఆయన అడ్డం పడితే చూసేందుకు మాలాంటి వాళ్ళు పోని పరిస్థితి. ఎందుకంటే మాకు మానవత్వం ఉన్నది కదా, వాళ్ళకు ఉన్నదా లేదా, కుటుంబానికి ఏం నాశనం కాలం పుట్టిందో వాళ్ళకు ఉన్నదా లేదా, కానీ మేము మానవత్వంతో బతికిన వాళ్ళం కదా. మమ్మల్ని ఎవరన్నా ప్రశ్నిస్తాను అని అనిపించింది, మమ్మల్ని ఏమన్నా తప్పు పట్టుకుంటాను అని అనిపించింది. కానీ వాళ్ళకు లేదు కదా ఈ సోయి. ఇంత సోయి లేని మనసులను జనం ఎట్లా నమ్ముతారు? జనం ఎట్లా నమ్ముతారు? ఈ మాటలన్నీ వింటే మరి హరీష్ ఏంది రాజన్న ఇట్లా అంటున్నావు అంటారు కదా. ఎందుకంటే మనకు చరిత్ర ఉంది, ఎన్టీఆర్ చంద్రబాబు చరిత్ర. ఖచ్చితంగా అది జరుగుతుంది. కానీ హరీష్కు తొందరగా లాభం వచ్చేది ఏం లేదు, హరీష్కు అర్జెంటుగా లాభం వచ్చేది ఏం లేదు. కానీ ఆయన మీదైనా ఇది పడుతుందో ఏమనే భయం ఉన్నట్టున్నది హరీష్ కూడా. ఏది కాళేశ్వరం భయం అయితే ఉన్నట్టున్నది. కాళేశ్వరం భయము ఓసారి గోడ దెబ్బ చెంప దెబ్బ రెండు తలుగుతాయి. ఆయన శీలం పోతుంది, శిక్ష తప్పదు. ఇటువంటి తప్పుడు ప్రయత్నాలు చేయక తప్పడు, ఆయన చెయ్యక తప్పని పరిస్థితి నిర్మాణమైంది. ఎందుకంటే వీళ్ళు ఫైనాన్స్ వ్యవస్థ కినడని అయితే వచ్చిందో, డబ్బులు సంపాదించాలనేటువంటి ఆలోచనకి ఎప్పుడైతే వచ్చిందో, రాము దగ్గర ఎక్కడ ఉన్నాయా, కవిత దగ్గర ఎక్కడ ఉన్నాయా, హరీష్ దగ్గర ఎక్కడ ఉన్నాయా, సంతోష్ దగ్గర ఎక్కడ ఉన్నాయా అని లెక్కలు తెలిసేది. ఇది కుటుంబమే కదా, అదివరకు ఏమి లేనోళ్ళే కదా. లేనోళ్ళు కనిపిస్తా అంటే, కోట్లు కనిపిస్తా అంటే, 100 కోట్లు 1000 కోట్లలో పోతా అంటే, ఆఖరికి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎందుకు చేసిండు కేటీఆర్ను? ఊరూర అంటే జిల్లాకు మంచి బ్రహ్మాండమైన స్థలాలు తీసుకొని బిల్డింగ్లు కట్టింది పబ్లిక్ పైసలతోటి. అందుకని వర్కింగ్ ప్రెసిడెంట్ చేసిండు ఆయన కొడుకును. అంటే ఆస్తుల కోసం అంటే ఎన్ని అయినా వాడు నాకంటే ఎక్కువ ఉంటాడు కదా మా రామ్ అని ఈయనకున్నది. ఇవన్నీ చేయబట్టి నాశనం కాదు. మళ్ళీ బావబామర్దుల పంచాయతీకి వచ్చిందా? ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు కూడా బావబామర్దుల పంచాయతీలనే ఇదొక భాగం. మరదలు ఎక్కడన్నా మీదకి వస్తుందేమో, మరదలు భాగంగానే ఇటువంటిది. చివరిగా చెప్పండి, ఇట్లాంటి చాలా రాజకీయాలు చూసి ఏం జరగబోతుందంట? ఖచ్చితంగా కేసీఆర్ నేను చాలా రోజులు ఆరోగ్యంగా బతకాలని కోరుకుంటాను. కానీ ఆయన ఆరోగ్యాన్ని కూడా వీళ్ళు దెబ్బతినిపిస్తారు. పార్టీ సర్వనాశనం అయిపోతుంది. రేపు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ ఉంటుంది ఇక్కడ.